మంచిది. పాటలు పాడి లేఖన భాగాలు చదివి సహాయం చేసి ప్రార్థనలో నడిపించిన బిడ్డలకు కూడా ప్రత్యేక వందనాలు. మరి 5వ దినముగా ఈ యొక్క కూలికను జరిగించుటకు ప్రభు ఈ సమయము దయచేసిన ప్రియులు కింతల అప్పారావు గారు చిన్నమ్మ గారి కుటుంబానికి ప్రత్యేకమైనటువంటి శుభములు వారికి ప్రకటిస్తూ ఉన్నాను. ప్రియ దేవుని సంగమా, దేవుడు ప్రతి దినము ఒక నూతనమైనటువంటి సందేశాన్ని మనకిచ్చి మన ఆధ్యాత్మిక జీవితంలో దినదినము బలపరిచి పోషిస్తున్నటువంటి గొప్ప దేవునికి నిజంగా వచ్చినప్పుడు దేవుని మందిరంలో ప్రార్థిస్తున్నప్పుడు ప్రభు ఎన్నో శ్రేష్టమైన తలంపులు, ఆలోచనలు సంఘానికి అందించడానికి ఆయన దర్శిస్తున్నటువంటి పరిశుద్ధ ఆత్మను బట్టి నేను నిత్యము కూడా దేవుణ్ణి స్తుతిస్తూ ఉన్నాను. సంఘాన్ని బట్టి దేవుణ్ణి గణపరుస్తూ ఉన్నాను. ఎందుకంటే దేవుని బిడ్డలారా, నూతనమైనటువంటి దేవుడు ఆయన తలంపుల ఆలోచనలతో ఈ లేఖన భాగాల్లో ఉన్న ప్రతిదీ కూడా మనకు ఎంతో ఆయన వడ్డిస్తున్నప్పుడు, అనుగ్రహిస్తున్నప్పుడు మనము మంచి పాత్రలుగా, కడగబడే పాత్రలుగా వచ్చినప్పుడు అద్భుతమైనటువంటి సంపూర్ణమైన ఆహారంతో ఆయన మనల్ని నింపి పంపునుగాక. నిజంగా అది ఒక అద్భుతమైనటువంటి ప్రయాణము. ఆ ప్రయాణంలో ఆ యొక్క ట్రైను చాలా త్వరగా దూసుకుపోతూ ఉన్నది. అయితే చాలా ట్రైన్లు ఈ మధ్యకాలంలో గుద్దుకుంటూ ఉన్నాయి. ఎందుకో మరి ఆ పరిస్థితులు మనము న్యూస్, ఆ వార్తలు చూస్తున్నప్పుడు, వింటున్నప్పుడు ఇంత నిర్లక్ష్యమా ఈ డ్యూటీ చేసేవారికి, ఈ ఉద్యోగము ఎందుకు అన్నటువంటి సందర్భాలు ఉద్యోగము రాని వారికి కూడా కలిగి ఉంటాయి. నాకే కానీ ఆ పోస్ట్ ఇస్తే బాగున్ను, నాకే కానీ ఆ స్థానంలో ఉంటే బాగున్ను, నేనేదో బాగా ఆ ఉద్యోగాన్ని నిర్వర్తిస్తాననేటువంటి ఆలోచనలు కూడా లేకపోలేదు. ప్రియ దేవుని బిడ్డలారా, అయితే ఏది ఏమైనా ఎరుపు జెండా అనేటువంటిది ఊపినప్పుడు ట్రైన్ అనేటువంటిది ఏమవుతుందండి? ఆగిపోవాలి. పచ్చ జెండా అనేటువంటిది ఊపితే ట్రైన్ అనేటువంటిది కదులుతుంది, వెళ్తుంది అన్నమాట. ఇంకా మరో జెండా కూడా ఉంటుంది వాళ్ళ దగ్గర. ఏంటది? ఆరెంజ్ కలర్. అది ఊపితే స్లోగా వెళ్ళాలని, నెమ్మదిగా వెళ్ళాలని ఆనవాలి. చూడండి దేవుని బిడ్డలారా, అయితే అతను ఊపుతున్నది ఎరుపు జెండా. ఆ ట్రైన్ ఏమవ్వాలి? ఆగాలి. కానీ ఆగకుండా ఇంకా దమాయించి మరీ స్పీడ్గా కొట్టుకెళ్ళిపోతూ ఉన్నాడు అన్నమాట. ఇదేదో వెరైటీ జెండాలా ఉందనుకొని ఆ ఎరుపు జెండా దేవుని బిడ్డలారా, అది దూరం నుంచి చూస్తే మాత్రము అది ఎలా అయిపోయిందంటే వర్షానికి బాగా తడిసింది, మంచుకి కూడా బాగా బిగించబడ్డది, ఎండకి కూడా బాగా ముతకబారిపోయి చాలా సంవత్సరాలు ఆ అయ్యగారు ఆ పట్టాల దగ్గర పక్కన ఆ రైల్వే స్టేషన్ లో డ్యూటీ చేసినటువంటి గార్డులు ఉంటారు కదండి, జెండాలు ఊపే బ్యాచ్. అతను ఆ జెండాలు మరి ఎన్ని సంవత్సరాల నుంచి మరి చూడలేదో, దాని చెకింగ్ జరగలేదో తెలియదు, కానీ అది మాత్రం డ్రైవర్కి ఎలా కనిపించిందంటే ఆ జెండా ఎలిసిపోయిన జెండాలా కనిపించింది. ఇదే కొత్త రంగు అనుకుని ఆ డ్రైవర్ గారు ఇంకా దేవుని పెట్టారా, ఆ ట్రైన్ చాలా స్పీడ్ గా వెళ్ళిపోయి అట్నుంచి వస్తున్న ట్రైన్ కి గుద్దుకొని 2 ట్రైన్లు కూడా పడిపోతే, ఈ గుద్దిన ట్రైన్ లోనే ఎక్కువ అవతల ఏంటంటే గూడ్స్ అన్నమాట. ఒక్కడే డ్రైవర్, 2-3 ఉంటారు, వెనక్కి ఎవరో ఒక టీసీ ఉంటాడు. దేవుని సంగమా, ఏదేమైనప్పటికీ పాసెంజర్లు ఉన్న ట్రైన్ లో చాలా మంది చనిపోయారు. ఎందుకలా జరిగిందని అక్కడ ఉన్నటువంటి అధికారులు వెళ్ళి వారు పరిశీలన చేస్తుంటే, నువ్వు డ్యూటీ సరిగ్గా చేసావా, అక్కడ అతను అసలు ఆ రిపోర్టు వచ్చిందా లేదా, ఎందుకు ఇలా జరిగింది అని అడుగుతున్నప్పుడు, ఏది నీ జెండా చూపించి అన్నప్పుడు ఆ జెండా చూస్తే ఎలిసిపోయిన జెండా. దేవుని సంగమా, ఈ ఉపమానము కథ కాదు, ఇది జరిగిన సంఘటన. అయితే జెండా ఎలా అయిపోయిందమ్మా? ఎర్ర జెండా కాస్త ఎలిసిపోయిన జెండా కనిపిస్తున్న డ్రైవర్కి దూరం నుంచి అది సరిగ్గా ఎరుపు రంగు లేదు. ఈరోజు మనకి కూడా దేవుడు రక్షణ అనేటువంటిది ఇచ్చాడు. ఈ రక్షణ, ఈ యొక్క యేసు రక్తము, పరిశుద్ధ రక్తము, గొర్రెపిల్ల రక్తము, గొల్గతా రక్తము, విమోచకుని రక్తము. ఈ రక్తములో మన వస్త్రాలు కూడా
ఇతరులకు ఎలిసిపోయినట్లుగా మన జీవితం కానీ కనబడితే, మన భక్తి ఎలిసిపోయినట్లుగా కానీ కనబడితే, మన జీవితం ఎలిసిపోయినట్లుగా కనబడితే, ఎప్పటికీ కూడా మనము శనివారము అంశం ఏంటి చెప్పుకున్నాం? ఆదివారం చెప్పకండి, శనివారం అబ్రాహం గారు నక్షత్రం గారు ఇంట్లో కూడుకున్న అంశం ఏంటి చెప్పండి? మర్చిపోయిన అందరూ స్తోత్రం చెప్పండి. అందరికి గుర్తుందా? చెప్పండి. కావలి కాయువారు ప్రభువుకి అవసరము. చదివించాం కదా 2వ సమూయేలు 20వ అధ్యాయము. విజయ్ చదివినోడే మర్చిపోయి చూడండి. 2వ సమూయేలు 20వ అధ్యాయము 3వ వచనం. అక్కడ ఎంతమంది స్త్రీలు అన్నాను? ఉపపత్నులు 10 మంది ఉపపత్నులు. ఎవరు? గాంధీ సత్రాన్ని కాస్తున్నారా? లేకపోతే భారతపురం గాంధీ సత్రం ఉందండి, సత్రాలు ఎవరు కాయరు. కానీ ఈ 10 మంది స్త్రీలు దేని కాస్తున్నారు? పశువుల సార్లు కాస్తున్నారా? దావీదు ఇంటిని. దావీదు ఇంటిని. అక్కడ చదివితే నగరులో దావీదు వచ్చాడనే మాట ఉంటది. చదవండి మరొకసారి. కూడా వచ్చినాం. మరిచిపోయిన బిడ్డలందరినీ ప్రభు క్షమించును గాక. ఎందుకు తెలుసా? ఈ మాటలో శనివారం అయిపోయిందా ఈ వాక్యము? సరే ఇంకా పనికిరాదులే, శనివారం మాత్రం అనుకోకండి. ఎందుకంటే భూమి ఆకాశము గతించిన నా మాటలు ఎంత మాత్రమో గతించవు. అంటే ఇవి భూమి మీదే కాదట, పరలోకానికి వెళ్ళినా సరే అవే మాటలండి. దావీదు ఎప్పటికీ మన పిల్ల పిల్లలు ఎంతమంది పిల్లలు పుట్టినా సరే ఈ వాక్యమే. ఇంకా వేరే పుస్తకాలు రాబడవు. ఈ ఒక్క పుస్తకమే సదాకాలం ఉండే పుస్తకం. అంటే ఇదంత జాగ్రత్త, పదుల పుస్తకం కాదు. దేవుని బిడ్డలారా, ఈ పుస్తకంలో ఉన్న ప్రతి అక్షరము కూడా గుండెల్లో పచ్చబొట్టు బయట ఉంటది చర్మానికి, కానీ మన గుండెల్లో ఈ అక్షరాలు లోపల పచ్చబొట్టు వేసుకోవాలి. అలాగని లోపల చింపుకొని మరి పచ్చబొట్టు వేయడం కాదు అక్కడ అర్థము. దేవుని బిడ్డలారా, హృదయంలో ఈ అక్షరాలను దాచుకొందుము గాక. ఇక్కడ చదవండి అన్నమాట. దావీదు యెరూషలేములోని తన నగరికి వచ్చి, ఇక్కడ చూసారా, తన నగరికి వచ్చి తన ఇంటికి తాను కాపుగా నుంచిన చాలు. ఇంటికి మాత్రమే కాపుగా ఉంచారు, ఊర్లోకి మాత్రం. అంటే ఇప్పుడు కింతలవాణి పేటలోకి వచ్చి సంఘానికి రాకపోతే అంత బాధగా ఉంటదండి ఎవరికైనా. అంటే దావీదు కూడా నగరంలోకి వచ్చాడు, ఎక్కడికి రాలేదు? ఇంటికి రాలే, నగరంలోకి మాత్రం వచ్చాడు. అయినా సరే చూసావా, ఈ దావీదికి ఎంత టెక్కు, ఈ దావీదికి ఎంత పొగరు, ఈ దావీదికి ఎంత అయిష్టమో. మేము ఆడవాళ్ళమని మాకు ఈ డ్యూటీలు అప్పగించి నగరంలోకి వచ్చాడు. చూడమ్మా చెల్లి, చూడక్క, ఎంత ఘోరం. ఇటువంటి వారి ఇంటికి మనం కాపలా ఉండాలా? 10 వైపు దారులుంటే 10 వైపు కూడా మనము పారిపోదాం అని అనుకున్నారండి? అనుకోలేదు. 10 మంది కూడా నిజంగా చెప్పారు చాలా విషయాలు శనివారం. వారి దగ్గర ఏ ఆయుధాలు లేవు, కానీ ఆ ఇంటిలో అంటాడు, లెక్క చూడగా ఇంటిలో ఏది కూడా తక్కువ కాలేదట. స్తోత్రం హల్లెలూయా. అంటే దేవుడు ఆయన వచ్చినప్పుడు కూడా మన ఇంటి అనేటువంటి ఈ దేహంలో లెక్క అడుగుతాడు. ఆస్తి లెక్క అడుగుతాడు, సమయం లెక్క అడుగుతాడు, జ్ఞానం లెక్క అడుగుతాడు, వయస్సు లెక్క అడుగుతాడు, నీకున్నటువంటి తలాంతుల లెక్క అడుగుతాడు, నీకున్నటువంటి క్రియల లెక్క అడుగుతాడు. చూడండి ఎన్ని లెక్కలు ఉన్నాయో దేవుని సంగమా. చందా లెక్క అడుగుతాడు, ప్రతిదీ లెక్క అడుగుతాడు దేవుని బిడ్డలారా. అయితే ఈ 10 మంది మాత్రము వీరు ఎంత గటుకులో, ఎంత గనులో, ఎంత బలాఢ్యులో, ఎంత తెలివైన వారంటే ఎవరు కూడా చీపురు పుల్ల కూడా తీసుకెళ్ళడానికి సాహసం చేయలేదండి. హల్లెలూయా. సెట్టంగిలో ఆ రోజుల్లో అట ఒక 20 సంవత్సరాల క్రితము దారిలో ఏమో తిండిపోతు దొంగలు ఉండేవారట. చూసారా, బంగారం దొంగలు ఎక్కడైనా వింటాం, కానీ వీళ్ళు ఏంటంటే తిండిపోతు దొంగలు. వాళ్ళు ఏమైనా పొలంకి వెళ్తే ఇంట్లో ఫుల్గా అన్నంగా తినేసేమో తపేలు ఖాళీగా విడిచిపెట్టేసి ఆ పాత్రలనేమో ఇదేంటి అన్నం లేదు, కూర లేదు, చారు లేదు, ఇదేంటి ఆయన అనుకుని వాళ్ళందరూ కూడా చాలా ఆశ్చర్యంగా ఉండేదాన్ని.
దారిలో కానీ ఎవరైనా బాగా వస్తే బంగారమో ఏదో తీసుకొని కొట్టేసి పారిపోతారంటే వాళ్ళ దగ్గర ఉన్నటువంటి జంతికలు సేవిదాలు ఏమేమో ఉన్న ఆహార పొట్లాలు తీసుకొని, అంటే ఎంత ఆకలి తినాలో చూడండి. దేవుని సంగమా వాళ్ళు చెప్పినప్పుడు నేను ఆశ్చర్యపోయాను. అవునండి ఇప్పుడున్నారైతే అంటే లేదండి, అందరికీ కూడా ఆహారం ఉంది కాబట్టి ఇంకా దొంగతనం చేయట్లేదు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఈరోజు ఇక్కడ ఈ 10 మంది స్త్రీలు కూడా నగరిలో దావీదు, భర్త అయినటువంటి దావీదు, యజమానుడైన దావీదు, ప్రియుడైన దావీదు, అధికారైన దావీదు, ఇంటి పరిపాలకుడు, గృహ యజమాని, అన్ని అవకాశాలు ఉన్నప్పటికీ అతను రాలేదు. ఎందుకంటే అన్ని చూశాడండి. ఈ 10 మంది చాలు, వీళ్ళు కాస్తారు. ఈరోజు 44 కుటుంబాలు, నాకు తెలుసు చింతలవాని పేటను భూమిని తలకిందులు చేయవారు ఇక్కడ ఉన్నారు. హల్లెలూయా. తలకిందులు చేస్తున్నామా? మనం ఏమైనా దేవుని బిడ్డలారా అవకాశము పోగొట్టుకుంటున్నామా? లేదు, అవకాశాన్ని మనం సద్వినియోగం చేసుకుంటూ ఉన్నాము. ఆమేన్. కాబట్టి మనము కూడా ఈరోజు ఇది పార్ట్ 2 అన్నమాట. శనివారం పార్ట్ 1, పార్ట్ 2 అంటే 2వ భాగము. ఏంటి అంశం ఏంటమ్మా? మళ్ళీ మర్చిపోయారా? కావలి కాయవారు ప్రభువుకి అవసరము. ఇక్కడ కావలి కాస్తూ ఉన్నారు. ఎవరంటే ఈ పరమగీతంలో ఇప్పుడు మనం చదువుకున్నాం. అద్భుతమైనటువంటి ధ్యానాలండి దేవుని బిడ్డలారా. ఇంకా చాలా శ్రేష్టమైన ఉపదేశాలు ఉన్నాయి. మనం ప్రతిరోజు కూడా దేవుని సన్నిధిని తక్కువకుండా వస్తే తప్పకుండా మనము కొంత అంటే ఒక 10% ఈ యొక్క 100%లో 10% నేర్చుకుంటాం. 10% ఇంకా తక్కువే. ఎందుకంటే ఇది మహాసముద్రంలో మొత్తం ఈత కొట్టానంటే చాలా అబద్ధమా కదా. మహాసముద్రంలో ఆ టైటానిక్ ఎక్కడ పడిపోయిందో వెళ్దామని ఎంతమంది వెళ్తున్నా సరే ఎప్పటికి కూడా తిరిగి రావట్లేదు. అక్కడే ఆ చల్లదనంలో చక్కగా ఐసులా కరిగిపోయి వస్తున్నారు అనమాట. కరిగిపోయి కూడా రావట్లేదు. అంటే ఇది కూడా దానికంటే భయంకరమైనటువంటి మహిమ కలిగిన లోతు. ఆమేన్. పౌలు అంటాడు ఆ లోతు, ఆ ఎత్తు, ఆ వెడల్పు, ఆ యొక్క హద్దులాట నా వల్ల కాదు అని అంటాడు. అంటే క్రీస్తు ప్రేమట ఎత్తు, లోతు, వెడల్పు, పొడవు అవి ఎవరు కూడా కొలవలేరు. చప్పటి స్తోత్రాలు చెల్లించండి. హల్లెలూయా. ఎంత గొప్ప దేవుడు అంటే ఆ దేవుడు ఎప్పుడు దొరుకుతాడా, ఎత్తుకుపోతానయ్యా అనుకుని పౌలు ఆడ పరిగెడుతుంటాడట. ఆగాగు, ఇన్ని సంవత్సరాలు నిన్ను పట్టుకుందామని నేను వస్తే నువ్వేం నాకు దొరకలేదు, ఇప్పుడు నువ్వు నాకు దొరికావు, నేను అంత వేరంగా నేను దొరుకుతానా పౌలా? మరలా చాలా పని ఉంది నీతోనే, పరిగెట్టు నా కోసమని ప్రభువేమలా నడిపించాడట. ఈ రోజు నిన్ను కూడా ఏంటయ్యా ఇంకా బలమైపోతుంది ప్రభా, కర్ర పట్టుకోలేకపోతున్నాను తండ్రి, ఏంటి సమస్య, ఎప్పుడు దొరుకుతావు ప్రభా? దొరుకుతాడు. దొరికే సమయం ఆసన్నం అవుతూ ఉంది. ఆమేన్. ఈరోజు ఈ పరమగీతంలో అద్భుతమైనటువంటి ఇక్కడ ఒక వధువు కనిపిస్తూ ఉంది. ఈ వధువు దేవుని పెట్టారా షోలమతి. అందరూ ఏమంటామా? షోలమతి. ఈ షోలమతి మంచి అందగత్తె. ఈ షోలమతి నిజంగా చాలా పాటలు పాడుతుంది. 10,000 మంది పురుషులలో గుర్తింపవచ్చును నా యేసునాథుని, నా ప్రియుడు రత్నవర్ణుడు, నా ప్రియుడు ధవలవర్ణుడు, నా ప్రియుడు అతి కాంక్షణీయుడు, నా ప్రియుడు అతి సుందరుడు. ఈ పాట నేనే రాశాను దేవుని బిడ్డలారా. ఏదో క్యాసెట్ అనుకుని ఆలోచించి మొత్తం ఆ క్యాసెట్ మన క్యాసెట్. హల్లెలూయా. ఇలా ఇంకెన్నో క్యాసెట్లు ఉన్నాయి కానీ అవన్నీ ఏవి కూడా విడుదల అవ్వలేదు. దేవుని సంఘమా, దేవుని చిత్తంలో అవి విడుదల ఆయన ప్రణాళికలో సంఘంలోనే విడుదల అవునుగాక. ఆమేన్. ఈరోజు అద్భుతమైనటువంటి పాట పాడింది ఈమె. 10,000లో ఈమె అంటుందండి, నా ప్రియుడు ధవలవర్ణుడు, రత్నవర్ణుడు, అతి కాంక్షణీయుడు, అతి సుందరుడు అని. ఎప్పుడంటే ఉదయం పూట మాత్రమే అంటది, రాత్రి అయితే మాత్రమో కనిపించదు అనమాట. అంటే ఉదయం అంతా చెప్తుంది మాటలు. ఎవరికంటే కొండలు ఎక్కిపోతే, అడవుల్లోకి వెళ్ళిపోతే, అటు కూడా అన్ని తిరిగాయి.
తూర్పు పడమర ఉత్తర దక్షిణ 4 వైపులు కూడా సంచరించి, అమ్మా నా ప్రియుడు వచ్చేస్తున్నాడు, ఆయన మీకు తెలుసా? అమ్మా చెల్లి నా ప్రియుడు వచ్చేస్తున్నాడు, అక్క వదినా ఇదిగో నా బాబు నా తండ్రి, ఇన్ని పేర్లు పెడతాదంటే మనం కూడా కొన్నిసార్లు ప్రార్థనలు ఎన్ని పేర్లు పెడతామో దేవునికి. కన్న తండ్రి, అయ్యా, బోధకుడా, ప్రియుడా, రక్షకుడా, కొన్నిసార్లు అన్నయ్య అనేవారు కూడా ఉన్నారు దేవుని బిడ్డలారా. హల్లెలూయా. అంటే ఆయనతో ఉన్న సంబంధాన్ని బట్టి, ఆయనతో నీకున్న చనువును బట్టి, ఆయనతో నీకున్నటువంటి స్నేహాన్ని బట్టి ఎన్ని విధాలుగైనా మన ప్రభువుని ఎలిసిపోయిన వస్త్రాలతోనైతే మాత్రం మనం పిలవకూడదు. ఆమేన్. తగదగా మెరిసే వస్త్రాలుగా, ప్రశస్తమైన వస్త్రాలుగా, మేలిమి బంగారము వంటి అద్భుతమైనటువంటి రాజవస్త్రాలతో, రక్షణ వస్త్రాలతో మనమంతా కేకలు వేయుదుముగాక. ఇక్కడ ఈమె దేవుని బిడ్డలారా ఇలా కేకలు పెట్టి అందరికి చెప్పేసింది. ప్రభు వచ్చేసరికి మాత్రము చాలా సార్లు నిద్రలోకి వెళ్ళిపోతుంటది అనమాట. ఆమెమో ఇదేంటో బాబు ఉదయం అంతా కేకలు వేసింది వస్తే, ఇప్పుడు చూస్తే నిద్రలో ఉంది ఏంటనుకొని ఎంత తలుపు కొట్టినా ప్రభువా నిద్రలో ఉన్నాను, బట్టలు కూడా చాలా దూరం విసిరేసింది. ఆ వాక్యం మీరు చదివితే వస్త్రాలు వేసుకోవడానికి కూడా బద్ధకమే, ఆమె లేవటానికి బద్ధకమే. ఇదేంటండి ఉదయం అంతా చాలా మందికి చెప్పావు, మార్గంలో ప్రయాణాల్లో అనేక ఊర్లు వెళ్తే ఎక్కడ పడితే అక్కడ నా ప్రియుడు వచ్చేస్తున్నాడు అని చాలా హడావిడి చేసి, ప్రభువే ఇప్పుడు నేరుగా నీ దగ్గరికి వచ్చి, బిడ్డా కుమారుడా ఇదిగో వచ్చాను రా, మనము నీవు నేను కలిసి యుగయుగాలు ఆనందిద్దామని ఆయన నీ దగ్గరికి వస్తే, నువ్వేంటి ఇప్పుడు గాఢ నిద్రలోకి వెళ్ళిపోయావు, చాలా మత్తుగా ఉన్నావేంటి, లేవలేని మమతగా ఉందయ్యా, అయ్యో ఏంటి ఒళ్ళంతా పట్టిసింది ఆయన ఉదయం అంతా చాలా ప్రయాసపడిపోయి, అయ్యయ్యో ఎంత ఘోరమో. అప్పుడు హఠాత్తుగా ఆమెకి ఎవరు ఎదురయ్యారట? 3వ వచనంలో, పట్టణమందు సంచరించు కావలివారు నాకు ఎదురు పడగా. ఈ పట్టణమందు పాపం సంచరించే కావలివారు అంటే ఆ ఊరి కాపలా వాళ్ళు, ఆ ఊరిలో ఉన్న గోర్ఖా వాళ్ళు, ఆ ఊరిలో ఉన్నటువంటి భద్రత దళాలు. వీరికి తెలియకుండా లోపలికైనా ఇది రాలేదు. ఇప్పుడు పాకిస్తాన్ నుంచి మన భారతదేశానికి ఏదైనా వచ్చేస్తుందంటే అవకాశాలు ఉన్నాయి. దేవుని బిడ్డలారా, అటు మయన్మార్ కంట్రీ, బర్మా, అటువైపు చైనా, ఇటు ఈ సముద్రాలు గుండా ఈ యొక్క పాకిస్తాన్ కొన్ని ప్రాంతాలు అనేకమైన దొంగదారులు ఉన్నాయి, సముద్రదారులు ఉన్నాయి, బార్డర్లు ఉన్నాయి. ఏ విధంగా దొంగలు వచ్చేస్తూనే ఉన్నారు అక్కడ కాపలా ఉంటున్నప్పటికీ. దేవుని బిడ్డలారా, మంచు కొండల దగ్గర ఎన్నో చాలా కుటుంబాలను విడిచిపెట్టి కాపలా కాస్తూ ఉన్నారు. ఎవడు కూడా రాకూడదు. ఎంతమంది మనము మన దేశం యొక్క సైనికుల కొరకు కన్నీరు కనీసం రోజుకు ఒకసారి జ్ఞాపకం చేసుకోగలుగుతున్నామా? ఒకసారి ప్రార్థన చేయగలుగుతూ ఉన్నామా? ప్రియ దేవుని సంగమా, కనీసము మన మున్సిపాలిటీని కాసేవన్నీ మనం ప్రార్థన చేయి, దేశం వరకు ఎందుకు లేండి. దేవుని స్తోత్రం. హల్లెలూయా. దేవుని సంగమా, ఈరోజు మనం హల్లెలూయా చెప్పి ముగించకుండా మనం ప్రార్థన చేయదుము గాక. సైనికులు వారు కావలి కాస్తూ ఉన్నారు. కానీ ఈ యొక్క ఎలాంటి డుమ్కి సైనికులు అంటే వీళ్ళేమో కావలి కాసినట్లే కాస్తున్నారు, కానీ ఊర్లో ఉన్నోళ్ళకే వీళ్ళు ఇబ్బందులు పెట్టేటువంటి వారు, సమస్యలు పెట్టేటువంటి వారు. వీరు దేవుని బిడ్డలారా 3వ అధ్యాయంలో ఈ షూలమతికి ఏమీ అనలేదు, కానీ ఏమయ్యా నా ప్రియుడిని చూసావా, ఆయన్ని వెతుకుతూ ఉన్నాను, ఆయనేమో రాత్రిపూట అయితేనే మాట్లాడుతాడు, ఉదయం పూట అయితే నేను మాట్లాడుతాను అన్నట్టుగా ఈమెమో ప్రియ దేవుని బిడ్డలారా అడుగుతూ ఉంటే ఆ కావలి వారు ఏమీ జవాబు ఇవ్వకుండా దేవుని సంగమా అక్కడి నుంచి అని అడిగింది కానీ ఏమీ జవాబు లేదు. ఇలా చూస్తూ ఉండగా 5వ అధ్యాయం 7వ వచనం ఒకసారి వద్దాం. అదే పరమగీతము, మీరే పేజీలు తిప్పక్కర్లేదు. 5వ అధ్యాయం 7వ వచనం చూడండి. పట్టణంలో తిరుగు కావలి వారు నాకెదురుపడి నన్ను కొట్టి. ఇదేంటండి, ఇందాకేమో 3వ అధ్యాయంలో బాగానే ఉన్నారు, చక్కగా చూశారు మీద కింద అంతను, ఆహా పర్వాలేదు ఓకే అనుకొని కొంతకాలం అయ్యింది. ఈ లోపు ఈమె వెతుకుతూనే ఉందన్నమాట. చూడండి 3వ అధ్యాయం నుంచి 5వ అధ్యాయం అంటే ఎంత కాలం అయి ఉంటది, ఎంత వయసు అయి ఉంటది, అయినా సరే వెతకటం మాత్రం ఆపలేదు. చప్పటి స్తోత్రాలు చెల్లిద్దాం. హల్లెలూయా. ప్రియ దేవుని బిడ్డలారా, మనము కూడా
ప్రభువు దొరకలేదు కదా, జవాబు ఇవ్వలేదు కదా, ప్రత్యుత్తరం రాలేదు కదా అని మనం ఆగిపోకుండా మనము కూడా షూలమతికి మించే, షూలమతికి తాతమ్మలాగా మనము కూడా భీకరంగా ఎదుగుదుముగాక. ఎందుకంటే ఆయన మన ప్రియుడు, ఆయన రక్షకుడు. వస్తానని మాట ఇచ్చాడంటే తప్పకుండా వస్తాడు. ఆమేన్. ఆయన రాకుండా ఉండలేడు. నువ్వు ఒకవేళ మర్చిపోయినా సరే ఆయన నిన్ను చూడకుండా ఉండలేడు, ఆయన నిన్ను కలవకుండా ఉండలేడు, నిన్ను ఆయన దగ్గరికి తీసుకువెళ్ళకుండా అస్సలు ఏమాత్రం ప్రాణం పెట్టినవాడు ఎందుకని రాకుండా ఉంటాడు. ఆమేన్. ఈరోజు ఇక్కడ ఈ కావలి కాసేవారు ఎంత భయంకరంగా ఉన్నారంటే, వారి మొదట ఏం చేశారట, ఆమెకి ఎదురుపడి మొదటేమో కొట్టారటండి. ఎంత ఘోరం అసలు. ఆడబిడ్డని కూడా కనికరం లేదు, సంఘమని కనీసం వాళ్ళకి ఏ మాత్రం కూడా జాలి లేదు. ఈరోజు ఎన్ని సంఘాలు పడుతూ ఉన్నారు లోకంలో, ఎన్ని సంఘాలని తగలబెడుతూ ఉన్నారు, ఎన్ని సంఘాలను అల్లరిపాలు చేస్తూ ఉన్నారు, ఎన్ని సంఘాలను ఈ దేశం కాదు మీది, ఇది పరాయి దేశము, ఇక్కడ ఉండకూడదు, ఎన్ని విధాలుగా పెడితే పెట్టును కాక, కానీ మనం మాత్రము ఆయన కొరకు దెబ్బలు తిందుముగాక. మనము ఆయన కొరకు దెబ్బలు తినడానికి అంటాడు కదా, మీరు రక్తము కారునంతగా పాపమును ఎదిరించలేదు. ఎవరైనా పాపాన్ని ఎదిరిస్తున్నారా? రక్తం కారిపోయినంతగా. ఇప్పుడు పాపం మన దగ్గరికి వస్తుందండి. రోజును ఏదో ఒక విధానంలో పాపం వస్తుంది. పాపం అంటే ఎవరికో మనం ఏదేదో భయంకరంగా మనము నరహత్య చేయక్కర్లేదు, అటు తిరగొద్దు అని అన్నాడు అంతే. ఇలా తిరిగింది ఏమైపోయింది? ఆజ్ఞ అతిక్రమమే పాపము. పాపం అంటే ఏదేదో పెద్ద కొలతలు కొలక్కర్లేదు. నువ్వు చిన్న అవిధేయత చూపిస్తే అదే పెద్ద పాపం. దేవుని బిడ్డలారా, ఈరోజు చాలా భయంకరమైనటువంటి పరిస్థితులు సంఘము హింసించబడుతూ ఉంది. కాబట్టి మనము రక్తము కారినంతగా, చాలా సార్లు రక్తము కారినంత కాదు కానీ కన్నీటి చొక్క కారిస్తే పాపం పోతుందండి. ఆమె కన్నీటి అంటే రక్తము, అది ఒక సబ్జెక్ట్, అది ఒకసారి చెప్తానండి. దేవుని బిడ్డలారా, ఈ కన్నీరు చాలా విలువైనటువంటిది. రక్తము ఆల్రెడీ నీ కోసం ఆయన కార్చాడు. నీవు నేను కన్నీరు కారిస్తే చాలు. కన్నీరు కార్చలేనయ్యారంటే మరి నేనేమి చేయలేను. ఒకరికేమో నాకు ఏ ప్రార్థన చేసినా కన్నీరు రాదని అంటారు, ఏదో గొప్ప సాధించేసినట్లుగా కన్నీరు రాదని అంటే హృదయం ఎంత బలమో మరి చూడండి. ఆ తలంపులు ఎంత బలంగా ఉన్నాయో మరి. అసలు ఎంత కదిపినా సరే ఒకరోజు ప్రభువు రాకడికి ఈ ఉప్పు స్తంభమైనటువంటి లోతు భార్యనే కదిలిపోతేమో కానీ వాళ్ళు మాత్రం కదలరు, అంతే. అలాగే ఉంటారు, చూసుకోక ఊపుకోను అన్నట్టుగా. దేవుని సంగమా, ఇక్కడ ఈ స్త్రీని ఏం చేశారంట? కొట్టారు. తర్వాత చూడండి, అక్కడ కావలి వారు పై వస్త్రమును దొంగలించారంట. చాలమ్మ, ఇక్కడ ఏమో కొట్టారు, ఆ తర్వాత వస్త్రాలను కూడా దొంగిలించారు, గాయపరిచారు. గాయాలు ఇంకా కొట్టడం అంటే ఇంకా పెద్దది. ఇంకా గాయాలంటే అలాగే ఉంటాయి. నేను కొట్టిన తర్వాత ఇంకా గాయాలంటే ఇంక ఎన్నో భయంకరమైన చెప్పుకోలేని దెబ్బలు కూడా ఉంటాయి అక్కడ. అని చెప్పుకోలేక ఇంకేవో కొన్ని మాటలతో ఉన్నాయి అక్కడ. దేవుని బిడ్డ, గాయాలంటే కొన్నే చూపిస్తాం కానీ అన్నీ మనం చూపించాం కదమ్మా. చాలా భయంకరమైన పౌకు దెబ్బలు ఉంటాయి, ఎముకలు ఇరిగిపోయే పరిస్థితి ఉంటుంది, చాలా ఇబ్బందులు ఉంటాయి. కానీ ఈ దెబ్బల కంటే వస్త్రాలు తీసుకెళ్ళిపోయి చూసామని చాలా అసహ్యకరమైనటువంటి సన్నివేశం. దెబ్బలతోనైనా ఊర్లోకి వెళ్ళిపోగలం కానీ హాస్పిటల్కి వెళ్ళగలం కానీ ఏది లేకపోతే వెళ్ళలేము. వస్త్రాలు, మన దేహాన్ని కప్పే వస్త్రాలు. ఉన్న వస్త్రాలు పోగొట్టుకొని ఆకులు కచ్చడాలు చేసుకొని చక్కగా చెట్టు చాటున దాక్కున్నారంట. ఆకులు ఎంతవరకు ఉంటాయండి? ఈ ఆకులు గాలిని అడ్డుకోగలవా? ఈ ఆకులు ఎంతవరకు నీ దేహ భాగాన్ని, ఈ యొక్క ఏ ఆకులు అవి? అంజూరపు ఆకులు కచ్చడములు చేశారంట వాళ్ళు. ఆదికాండంలో దేవుని బిడ్డలారా, ఈ ఆకులు ఈయన కూడా 2వ అధ్యాయము 11వ వచనం 15వ వచనం చదవండి. ఆదికాండం 2:15. మన ద్రాక్ష మరియు దేవుడైన యెహోవా, చూడండి ఇక్కడ ఆదికాండం 2:15లో మన దేవుడైన యెహోవా తీసుకొని
నరులు తీసుకొని ఏదోను తోటను సేద్యపరచుటకు ఏదేను తోటను సేద్యపరచుటకు దాని కాచుటకును ఇక్కడ చూడండి, కాచుటకు దానిలో ఉంచెను. చాలు. ఇక్కడ కూడా బాబు గారిని ఎవరు ఉంచాడు దేవుడు? అవ్వను ఆదామును ముందు ఆదాము గారిని పెట్టాడు. ఏదేని తోటను కాచుటకు. అక్కడేమో 2వ సమూయేలు 20వ అధ్యాయంలో ఆ యొక్క 10 మంది స్త్రీలను ఆ గృహాన్ని, రాజభవనాన్ని కాయడానికి పెట్టాడు. ఎక్కడేమో దేవుడు పెట్టారా, కావలి వారు, పట్టణాన్ని కాసే కావలి వారు వీరేం చేస్తున్నారంటే చాలా ఘోరమైనటువంటి వస్త్రాలను తీసుకుని వెళ్ళిపోయారు. ఇక్కడ ఏదైనా తోటనే కాయడానికి ఎవరు పెట్టారని దేవుడు? ఆదామును పెట్టాడు. ఈరోజు ప్రియ దేవుడు పెట్టారా, మనమేమో అందరి ఇల్లుని కాస్తాం, అన్ని దేశాలని కాయడానికి ఇష్టపడతాం. అంటే నిద్రలో అన్నమాట, కళ్ళు అలా అన్ని కూడా కాసినట్లుగా కళ్ళు వస్తుంటాయి, కానీ నిజానికి అయితే వీధే కాయలే. మనం చాలా సార్లు అమ్మ ఇంకా తాళాలు మా ఇల్లు కొంచెం చూడమ్మనంటే వెనక నుంచి దొంగలకు తీసుకెళ్ళిపోతుంటారు కొన్నిసార్లు. ఇదేంటి ఈ పరిస్థితి, ఏం తీయలేదు అని నమ్మరు వాళ్ళు. అంటే కాయడము నిజమైన సామర్థ్యత. ఆ 10 మంది స్త్రీలు అసలు ఏ వస్తువు కూడా పోలేదు. నిజంగా ఆడబిడ్డలు ఉన్నారంటే అవతల కొంతమంది ముఠ, కొన్ని గ్రూపులు వాళ్ళకి తేలిక అవుతుందా కష్టం అవుతుందా? సులువైపోతుంది. స్త్రీలే ఉన్నారు ఎవరు లేరు అనుకొని వాళ్ళేమో చెకింగ్ చేస్తుంటున్నప్పుడు, పరిశీలిస్తున్నప్పుడు ఈ మధ్యకాలం దొంగలు చెన్నై నుంచి అక్కడి నుంచి వచ్చారని దేవుని బిడ్డలారా, ఆ విశాఖపట్నంలో కొన్ని ప్రాంతాలు, ఆ గుంటూరు వాళ్ళు కూడా ఇందాక ఆ యొక్క న్యూస్ భయభ్రాంతులతో ఉన్నారు. ఈ ముఠాలు అనేవి బ్యాచీలు తిరుగుతూ ఉన్నాయి. ఈరోజు దేవుని బిడ్డలారా, ఎప్పుడు కూడా దొంగలు మన దగ్గరకు వచ్చిన మన అలమారుల చుట్టూ బైబిళ్ళు, పాటల పుస్తకాలు ఇవే ఉంటాయి కాబట్టి మన దగ్గర రారు వాళ్ళు. స్తోత్రం హల్లెలూయా. ఒకసారి కూడా రావట్లేదు, కనీసం తాళాలు అసలు వేయట్లేదు మనము. అసలు అలాగే ఉంటాయి ఇల్లు ఎప్పుడు కూడా 24/7 24 గంటలు కూడా ప్రియ దొంగలారా తెరవబడి ఉండును. రక్షణ పొంది వెళ్ళండి. పౌలు శీల దొంగల బ్యాచ్లో వేస్తే వాళ్ళు ఏమైపోయారండి, వీళ్ళు పాటలు పాడితే ఎక్కడ వేసినా సరే మనం ఏమవుతాం, అక్కడ అది సంఘం అయిపోద్ది మనకి. స్తోత్రం హల్లెలూయా. కాబట్టి మన దగ్గరికి ఎవరు రారు, కానీ బంగారం వజ్రాల దగ్గరికి వెళ్తారు. కానీ అసలైన బంగారం మన లోపల ఉంది, అది వారు తెలుసుకోలేకపోతూ ఉన్నారు. విలువైన వజ్రాలు మన దగ్గర ఉన్నాయి, అసలైనటువంటివి. డైమండ్ కంటే శ్రేష్టమైనటువంటి డైమండ్ మన లోపల ఉంది, దానికంటే ఇంకా విలువండి అసలు. ఈరోజు ఆదాము ఏమో నువ్వు ఏదేని తోట కాయ బాబు అంటే, అక్కడ అవ్వమ్మ దగ్గర ఏమో భయంకరమైనటువంటి ఆ నడుచుకుని వెళ్ళే సర్పం ఏమో ఏదేదో మాట్లాడిస్తూ ఉన్నాడు. ఎంత జరుగుతుంటే ఏనుగులు కాస్తున్నాడు, పులులు కాస్తున్నాడు, సింహాలు కాస్తున్నాడు, చెరువులు కాస్తున్నాడు, ఏరులు కాస్తున్నాడు. ఇంటిని కాయన బాబు, ఇంటిని కాయట్లేదు. ఈరోజు ఉద్యోగం చెయ్యి మంచిదే, పొలం పనులు మంచిదే, అన్ని పనులు మనము ఉన్నప్పటికీ ఇంటిని ప్రత్యేకంగా మనం కాయిదుముగాక. ఈరోజు దుష్టుడు పొలాల్లోకి రాడు, చెరువుల దగ్గరికి రాడు, ఎక్కడెక్కడ చెరువు తోటలకు రాడు, కానీ మన జీవం కలిగినటువంటి గృహాన్ని, ఎందుకంటే ఈ గృహమే ఈ యొక్క శ్రేష్టమైన ఇల్లు, ఆయన యొక్క బిడ్డల దగ్గరికి దుష్టుడు వస్తాడు. పాపం ఆదాము గారికి అది తెలియలేదు. ఏదైనా తోటను కాశాడు కానీ అసలైనటువంటి తన భార్యని కాయలేకపోయాడు, ఆయన కుటుంబాన్ని కాయలేకపోయాడు, ఆయన ఇంటిని కాయలేక. నిజంగా కాయవారు ప్రభువుకి అవసరము. ఈరోజు కాసే నైపుణ్యత పిల్లలను మనం ఎంతవరకు కాయగలుగుతూ ఉన్నాం? ఎన్ని అపార్థాలు జరుగుతూ ఉన్నాయి. అయ్యగారు ప్రార్థన చేయండి, తర్వాత అన్ని అయిపోయిన తర్వాత, అంతా చేయి దాటిపోయిన తర్వాత, చాలా సంవత్సరాలు అయిపోయిన తర్వాత, బాలు నడవలసిన త్రోవ వాడికి నేర్పకపోయిన తర్వాత, ఒక మాదిరికరమైన జీవితము చూపించలేని తర్వాత, అన్ని కూడా ధ్వంసం అయిపోయిన తర్వాత, అప్పుడు కాస్తే ఏ ప్రయోజనము ఉండదు. ఆ తర్వాత కాయడానికి ఇష్టపడేది ఇంకేంటి, ఇంక బయటికి వెళ్ళారు. ఇంకా ఏదైనా తోటలో ఉండవలసినటువంటి వీరు ముళ్ళు తొప్పలు, గచ్చ తొప్పలు, ఎండిపోయిన భూములు కాస్తూ ఉన్నారు. అయ్యో 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 అనే మాట కూడా ఉంది దేవుని బిడ్డలారా. అంటే పరిశుద్ధ గ్రంథంలో ఈ కాసే విధానము ప్రభువుకు చాలా అవసరము ఈరోజు. కాబట్టి మన పిల్లలను మనం కాయగలగాలి, మన
కుటుంబాన్ని కాయగలగాలి, అత్త మామలు కాయాలి, భర్తను కాయాలి, భార్యని కాయాలి. కాయడం అంటే రోజు కరపట్టుకుని అలా కాసుకొని ఉండడం, అది కాదు దేవుని పెట్టారా. కాయడం అంటే ఏంటి అక్కడ? ఇది టైగర్ కాయమంటారని చెప్పేసి ఇంకా పడుకోకుండా ఇంకా అలాగా దేవుని సంఘం ఆ కాయడం కాదు నేను చెప్పేది. ఈరోజు కాయడం అంటే ఆత్మలో నీవు కాసే వ్యక్తివైతే ఎలీషా ఆ గేహాజీ బ్యాచ్ ఏం చేస్తుంది? ఆ నైమోన్ తీసుకొచ్చేటువంటి బంగారము, ఆ విలువైనటువంటి వస్త్రాలు అవన్నీ పరిగెడతాడు. ఇంకా అయ్యా అయ్యా నాకు కావాలి అనుకుని ఇతనేమో లోపటి నుంచి చెప్పా మొత్తం చదివేస్తాడు అనమాట. రే నీతో నా మనసు రాలేదా అంటే మనసులే కాసేస్తుంది అనమాట. ఇదే లోపల నీ మనసు కాసేస్తే నీ దగ్గర నుంచి ఆ రోజుల్లో సీసీ కెమెరాల కంటే చాలా శక్తివంతమైంది అనమాట. ఆమె అంటే అదే నీకు చెప్పాను ఆదివారం ప్రార్థనలో, వివేచన ఆత్మ అనమాట. మన ఆత్మ వెళ్తాం దేవుని పెట్టారు. నువ్వు దేవుడితో గడుపుతున్నప్పుడు నీ బిడ్డలు ఎక్కడ చదువుతూ ఉన్నారో, నీ భర్త ఎక్కడ డ్యూటీకి వెళ్తున్నాడో, లేక నీ భార్య ఏం చేస్తూ ఉందో, నీ కుటుంబ సభ్యులు, నీ ఆస్తి వివరాలు, నీ యొక్క క్షేమాభివృద్ధి అంతా కూడా ప్రభు స్వాధీనంలో. నీకు ఒక వివేచన దేవుడు ఎప్పటికప్పుడే నానా అదిగో అక్కడ ఇది అవుతుంది, ఇక్కడ ఇది జరుగుతుంది, దేవుడు అన్ని కూడా నీకు తేటపరుస్తాడు దేవుని పెట్టారు. ఎప్పుడు మనం ప్రభు ఆత్మతో పెనవేసుకున్నప్పుడు, ఆయన రాజ్యాన్ని కాయగలిగినప్పుడు, ఆయన చిత్తాన్ని కాస్తున్నప్పుడు, ఆయన మనకి ఇచ్చిన రక్షణ మనం కాసుకుంటున్నప్పుడు, ఆయన మనకి ఇచ్చిన సరిహద్దులను కాస్తున్నప్పుడు, మనం అన్ని కాసి అసలైనటువంటి వదిలేస్తే విలువైనవి కాయలేము. సమయము అయ్యి ఉన్న దేవుని బిడ్డలారా, మళ్ళీ పార్ట్ 3 కూడా రేపు విందాం. ఈరోజు కాసే విషయంలో, కాసుకునేటువంటి విధానంలో దేవుని సంగమ మనమే ఈ 2026 సంవత్సరం 5వ ధ్యానాలలో దేవా ఏది కాయలేకపోతూ ఉన్నాను, నువ్వు దేవుడికి అడిగితే దేవుడు నీకు రాత్రి తెలియపరుస్తాడు. తలంపులు కాసుకోలేకపోతున్నావా, చూపులు కాసుకోలేకపోతున్నావా, నీ మాటలు కాసుకోలేకపోతూ ఉన్నావా, ప్రవర్తన కాసుకోలేకపోతూ ఉన్నావా, లేకపోతే ఖర్చు పెట్టే విషయంలో కాసుకోలేకపోతూ ఉన్నావా, పిల్లల యొక్క ప్రవర్తనలో ఏది జారిపోయే పరిస్థితి, తొలగిపోయే పరిస్థితి, దీన్ని నేను కాయలేకపోతున్నాను ప్రభువా, తప్పకుండా దేవుడికి అడిగితే ఆ కాసే అనుభవాన్ని దేవుడు మనకిస్తాడు. అట్టి కృప ప్రభు మనందరికి అనుగ్రహించి నూతన ప్రభావంతో నింపి నడిపించును గాక. ప్రార్థన చేసుకుందాం. కన్నులు మూసుకోండి. మహిమ కలిగిన మా తండ్రి, పరిశుద్ధులైన మా దేవ, ఈ పరాక్రమం కలిగినటువంటి స్వరము, మమ్మల్ని నిలవబెట్టే మీ స్వరము, మమ్మలను మీరు కోరుకుంటున్నటువంటి భీకర కార్యాలు చేయగలిగే మీ స్వరానికి ప్రభువా, మా జీవితాలు ఇంతవరకు మేమైతే కాయలేం ప్రభువా. అంత గొప్ప వ్యక్తి ఏదేను కాసే ధన్యత ప్రారంభంలో మీరు ఇచ్చారు, కానీ అందులోనే శత్రువు ఉన్నాడనే సంగతి, అందులోనే ఆ ఘట సర్పం ఉన్నదన్న సంగతి, అందులోనే ఒక శోధకుడు ఉన్నాడన్న సంగతి. అయ్యో అన్ని కాశాడు, కానీ ప్రభువా తన దేహములో ఉన్న సగభాగమైనటువంటి కుటుంబమును దేవా కాయలేనటువంటి ఆయన భయంకరమైనటువంటి ఒక దినాలు ఉన్నాయని కూడా, ఇదిగో మా ప్రభువా, మేము నీతో గడపకపోతే, మీరు కోరుకున్నట్లు నడిపించబడకపోతే, ఎక్కడ ఉండాలో ఆ చెట్ల దగ్గర ఉండకుండా, ఎక్కడ భార్య ఉంటే అక్కడ ఉండకుండా, ఎక్కడ కుటుంబం ఉంటే అక్కడ ఉండకుండా ఎటో వెళ్ళిపోయాడు నాయన. మరలా వచ్చేసరికి అంతా జరగవలసింది జరగరానిది జరిగిపోయింది. ఈరోజు మా దేవా, కావలి కాసేవారు కూడా కొట్టారు, గాయపరిచారు, వస్త్రాలు దొంగిలించారు నాయన. ఎంత ఘోరమైన పరిస్థితి ఈరోజు మా జీవితాల్లో ప్రభువా. ఈ రక్షణ మేము కాయలేకపోతున్నాం, పరిశుద్ధతను కాయలేకపోతూ ఉన్నాం, ఎటువైపు వెళ్ళాలో తెలియనటువంటి దినాలలో ఉంటూ ఉన్నాం. అలా ఉండకూడదు, అలా జరగకూడదనే మరొకసారి మీరు ఆయన మరలా వివరించి చెప్తూ ఉన్నారు. ఏ విషయంలో మేము కాయలేని వారిగా ఉన్నామో, కాసే ఆ నూతన వైభవము, ఆ నూతన అనుభవము, ఆ నూతన సామర్థ్యత 44 కుటుంబాలు సార్వత్రిక సంఘానికి యేసు నామములో కలుగునుగాకని ప్రార్థిస్తున్నాను ఆయన. తండ్రి, రాత్రి మీ నామములో ప్రార్థిస్తూ ఉంటుండగా, అపవాది ఒకవైపు బయట నుండి ఆలకిస్తూ ఉంటుండగా,
దేవా వాడిని తుత్తినీయులు చేసే నీ జీవం కలిగిన వాక్యాన్ని మేము మోసుకొని వెళ్ళినట్లుగా తల్లైన మరియ గర్భములో ప్రారంభములో ఒక బిందువుగా ప్రవేశించావు, పరిశుద్ధాత్ముడుగా ప్రవేశించావు. మాలో వాక్యం అనేటువంటి నాయన ఒక చిన్న చుక్కగా ఇదిగో ఇప్పుడు నాయన ప్రవేశించి ఓ భీకరమైనటువంటి మహావృక్షముగా ప్రభువా మీరు నాయన వికసించి ఫలింపజేసి అనేకులకు దీవెనకరంగా ఉండే ఫలాన్ని ప్రభువా మీరే శాఖోపు శాఖలుగా విడుదల చేయండి. మా ప్రియులు తండ్రి మీకు వందనాలు. అప్పారావు గారిని బట్టి కుమారుడు మీరు బలపరచండి. చేస్తున్నటువంటి ప్రతి అయా వృత్తిలో మీ సన్నిధిని తోడుగా ఉంచండి. మీరు ప్రేమించి ఇచ్చినటువంటి నాయన తన భాగస్వామి చిన్నమ్మ గారిని బట్టి ప్రార్థిస్తూ ఉన్నాను. దేవా కుమార్తెలు మీరు బలపరచండి, మండించండి, రగిలించండి. ఆత్మతో ఇరువురిని కూడా ప్రభువా ప్రతి విధమైనటువంటి భయాల నుంచి తప్పించి చక్కని బిడ్డలు మీరు దయచేశారు. యవ్వనస్తులను ప్రభువా విజయ్ పట్ల ప్రభువా ఇదిగో తండ్రి నాయన మీ స్వాస్యాన్ని ఉంచండి. అజయ్ని కూడా మీకు అప్పగిస్తూ ఉన్నా మీ సన్నిధిని ప్రభువా వారి ఉద్దేశాలు మీ దాసులు ఏం ప్రార్థించారో ఆ మనవులు మీరు జవాబిచ్చారు. మీకు వందనాలు చెల్లిస్తూ ఉన్నాం. చేరువచ్చిన సంఘాన్ని మీరు మండించి రగిలించమని ఇంకా ముందుకు నడిపించమని కృతజ్ఞతాస్తుతి స్తోత్రాలు చెల్లిస్తూ ప్రత్యేకంగా మా 29 రాష్ట్రాలు కానీ భారతదేశంలో రకరకాల దొంగలు దిగుతూ ఉన్నారు, రకరకాల హత్యలు జరుగుతూ ఉన్నాయి, కొత్త టెక్నాలజీ ఉపయోగిస్తున్నారు నాయన, కొత్త కుయుక్తులు జరుగుతూ ఉన్నాయి ప్రభువా. ఎన్ని కుయుక్తులున్నా ఇదిగో నాయన దుప్పి ఎలాగైతే నీటి వాగుల్లో ఉండి శత్రువులు ఎలాగైతే గమనిస్తారో మేము నీ వాగుల్లో ఉన్నప్పుడు ఏ శత్రువు పన్నాగాలు కూడా మా ఎదుట పని చేయవు తండ్రి. హల్లెలూయా. ఆమేన్. నీకు కృతజ్ఞతాస్తుతి స్తోత్రాలు చెల్లిస్తూ బలపరిచి కాసేవారిగా మమ్మలను వర్ధలింపు చేయమని యేసు నామములో చదువుతున్న బిడ్డలు ఎగ్జామ్స్ రాయిపోతున్న బిడ్డలందరినీ మీరు బలపరచమని క్రీస్తు నామములో వేడుకొని పొంది ఉన్నాము తండ్రి. ఆమేన్.